విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్ మూసివేశారు. వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్న కారణంగా నిన్న రాత్రి నుంచి ఘాట్ రోడ్ను క్లోజ్ చేశారు. మహామంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆషాఢం సారె సమర్పణ కోసం వస్తున్న భక్తులతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్ మూసివేశారు. వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్న కారణంగా నిన్న రాత్రి నుంచి ఘాట్ రోడ్డును క్లోజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, ఇక్కడైతే మాత్రం ఉదయం రెండు రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూ ఉండడంతో ఇప్పటికే కొండ చర్యలకి సంబంధించినంత వరకు రక్షణ చర్యలకు ఏవైతే అవసరమైన ఉన్నాయో అవి చేసేదానికి కూడా ఏర్పాట్లకు అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొండ చర్యలు రావుతాయి అనే ప్రమాదం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో పైకి ఎటువంటి వాహనాలు వెళ్లకుండా, అలాగే ఎవరు కూడా భక్తులు ఎవరు కూడా కొండ మార్గంలో అంటే ఏదైతే ఘాట్ రోడ్ ఉందో ఆ రోడ్ లో వెళ్లకుండా కూడా ఆపుతూ మొత్తం గేట్లన్నీ వేసి ఎవరిని పైకి పంపించకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఆలయ ఫ్రీ బస్సును మాత్రమే సమయాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పైకి పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరినీ కూడా మహామండపం వైపు ఉన్నటువంటి లిఫ్ట్ మార్గం ద్వారా పైకి వెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పర్టికులర్ గా సెక్యూరిటీని కూడా ఎక్కువగా ఉండి ఇక్కడ నుంచి కొండపైకి వెళ్లాల్సి వాళ్ళందరూ మహామండపం వైపు వెళ్ళాలి అని సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా లిఫ్ట్ మార్గం తప్ప ఇటు ఘాట్ రోడ్ లో వెళ్ళొద్దు అని చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైనా ఇక్కడ నుంచి అంటే మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో వానలు కురుస్తాయి అని వాతావరణ కేంద్రం చెప్పిన నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక పక్కన మరొక 2 రోజులు దీనికి సంబంధించి కింద ఏదైతే ఇంతకు ముందు ఘాట్ రోడ్ లో బాధపడ్డాయో ఆ పక్కన కూడా మొత్తం అంతా కూడా అన్ని సరిచేసి ఇక్కడ ఒక రక్షణ చర్యలు అయితే పూర్తి స్థాయిలో చేసి కొండ చర్యలు జారి పడకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి అధికారులు ఇప్పటికే దేవాదాయ శాఖకి పంపించడం, దేవాదాయ శాఖ దాని మీద అనుమతులు ఇవ్వడం కూడా జరిగిన నేపథ్యంలో పనులు కూడా. థ్యాంక్ యూ రాము.